సుమారుగా ఈ కాలువ 2-2.5 కిలోమీటర్ల దాకా ఇది ప్రయాణిస్తుంది. మొత్తం అంత దూరం పొలాలే, దీనికి దాదాపు 2.5 కిలోమీటర్ల దూరం దాకా కూడా పొలాలకు నీళ్ళు ఇచ్చే కాలువ ఇదే కాలువ. ఇది మెయిన్గా ఇప్పుడు ఆ చెరువు కట్ట చూపిస్తాము, ఆ చెరువు కట్ట నుంచి ఇలా వస్తుంటుంది. దీనికి అవతల సైడ్ అయితే నిర్మాణం ఏం చేయలేదు, కానీ ఆ సాకెర అంటాం, అక్కడ బట్టలు ఇది సాకెర అనేటోళ్ళు సాకిరేవు, మామూలుగా అయితే సాకెర అనేది సాకలోళ్ళు వచ్చేసి ఆ మురికి బట్టలు తీసుకొచ్చి శుద్ధి చేసేవాళ్ళు. ఇది బండ కానీ మరమ్మత్తు అంటే ఇదంతా తోమారు కాబట్టి ఈ కాలువను సాఫ్ చేయడం కోసము ఇక్కడ మట్టిని వేయడం జరిగింది. కామన్గా అయితే ఇక్కడ దీని కిందంగానే నీళ్ళు వెళ్తుంటాయి. ఈ మామూలుగా ఇలా దీని ఎమ్మటి ఇలా నడుచుకుంటూ ఈతల నుంచి అవతల ఒడ్డుకు ఆ కాలువను దాటడానికి ఇట్లా వెళ్ళేవాళ్ళు. ఇది మామూలుగా సాకిరేవు కూడా ఇక్కడ బట్టలు ఉతుకొని ఈ బండల మీద ఆరేసుకునేటోళ్ళు. ఓకే, ఇది బండలు మొత్తం ఆరేసుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్ళి మొత్తం పరిచేవాళ్ళు. బండలు చాలా వరకు ఇవి చాలా ఉంటాయి. ఈ మూల నుంచి వెళ్ళి ఈ బండ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి బండ ఆ చివరి వరకు ఉంటుంది, మూల వరకు. ఓకే, ఇక్కడ పెరిగినాయి. సరే, ఇప్పుడు రావట్లేదు, చాకలి వారు రావట్లేదు, ఇంకెవరు కూడా వచ్చి బట్టలు వెండట్లేదు. వాషింగ్ మిషన్లు రావడం వల్ల ఈ కుల వృత్తి అనేది మరుగున పడిపోయింది. ఎవరింట్లో వాళ్ళు వాషింగ్ మిషన్లు కొనుక్కోవడం, వాటిలో వేస్తే ఒక 10-15 నిమిషాల్లో అయిపోవడం, వీళ్ళకి ఇస్తే ఒక 2 రోజులు ఉండేది. వాళ్ళు ఒక రోజు తీసుకుపోయి మొత్తం గ్యాదర్ చేసి ఒక రోజు గ్యాదర్ చేయడానికి ఉంచేవాళ్ళు. 2వ రోజు ఉతికి మళ్ళీ ఆరేసి 3వ రోజు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. మినిమం ఒక 3 రోజులు తీసుకునేవాళ్ళు బట్టలు ఉతకడానికి వాళ్ళు. కానీ కాకుండా వాళ్ళు ఇంత అన్నం ఖచ్చితంగా ఇంత అన్నం డైలీ వాళ్ళకు ఆడక లెక్క అన్నం పెట్టాల్సి వచ్చేది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు గంప పట్టుకొని అన్నానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు బట్టలు తీసుకువెళ్ళేది, మళ్ళీ అన్నట్టు ఒక రోజు పిండి ఇంకో రోజు విన్నాయి మళ్ళీ తీసుకొచ్చేది. ఎవరిది వాళ్ళకు లెక్క పెట్టేసి మనం లెక్క పెట్టుకోకుండా అవసరం లేదు, వాళ్ళని గుర్తుపట్టి అంత జాగ్రత్తగా ఇండ్లే కలెక్ట్ చేసినవి కూడా మళ్ళీ ఎవరి ఇండ్లే వాళ్ళకు ఒక టోకెన్ సిస్టమ్ లేదు, ఒక క్లిప్పింగ్ లేదు, ఏం లేదు. వాళ్ళు ఎవరి బట్టలు అనేది కూడా వాళ్ళు బట్టలు చూడగానే గుర్తుపట్టే వాళ్ళు, ఎవరి ఇంటి బట్టలు అనేది. అలా గుర్తుపట్టి మళ్ళీ ఎవరిది వాళ్ళకి మిస్ కాకుండా వాళ్ళకు ఎవరిది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. అంత నైపుణ్యం వాళ్ళగా ఉండేది. దాంతో మామూలుగా ఈ చాకలి వాళ్ళు ఇక్కడే పిండేయడం, తర్వాత ఇంకా వేరే చెరువు ఒడ్డున పిండేవాళ్ళు. ఇక్కడ పూర్తిగా ఇది కొంత పూడికతోటి నిండిపోయింది, ఇంకా చాలా లోతు ఉండేది ఇందులో నీళ్ళు. ఇదంతా పూడిక, ఇదంతా మట్టి, ఇదంతా చేరడం జరిగింది. ఇదంతా కూడా చాలా లోతు ఉండేది. మామూలు ఇలా దిగితే కూడా మామూలుగా నేనైతే ఇట్లా ఇంతవరకు మునిగిపోయే చెస్ట్ పైన మునిగిపోయే వాళ్ళం. మామూలు ఇంట్లో ఈత కొట్టేవాళ్ళం, నీళ్ళు ఇట్లా వెళ్తుంటే ఇంట్లోకి దిగి ఇట్లా ఈత కొట్టి మామూలుగా మేము కూడా పొలం తర్వాత ఇక్కడ విండేది. తర్వాత ఈ కాలువ ఇది చెరువు మొత్తం పోయేది. దీని ఎమ్మటి ఇలా నడుచుకుంటూ ముందర తూము ఉంటుంది ఒకటి, ఇలా వెళ్ళే వాళ్ళం. అసలు కంప చెట్టు మొత్తం పెరిగింది, కానీ యాక్చువల్గా అయితే ఇక్కడ ఒక తూము ఉంటుంది, అక్కడ తూము నీళ్ళు ఉంటుంది. ఇక్కడ తూము నీళ్ళు ఇవి టోటల్గా ఫ్లోట్ ఎక్కువైనప్పుడు ఇక్కడ నీటిలోకి వదలడానికి ఇక్కడ అక్కడ బంద్ చేస్తే పొలాలకు బంద్ చేస్తారనుకున్నప్పుడు ఇప్పుడు వరి కోతలు ఉన్నాయి కాబట్టి అక్కడ బంద్ చేయడం జరిగింది. ఇప్పుడు నీళ్లు ఈ ఓవర్ఫ్లో అయ్యి ఇక్కడ వెళ్ళేది. ఇక్కడ ఓవర్ఫ్లో కాకుండా ఇక్కడ మామూలుగా ఇక్కడ గుంట పడ్డది. మామూలుగా ఇది లీకేజ్ అనేది అన్నట్టే. ఈ లీకేజ్ ద్వారా నీళ్లు నిరంతరం వెళ్తున్నాయి. ఇందులో మామూలుగా అయితే కొర్రమట్టలు, చేపలు, ఇది బాగా చేపలు పట్టేది. అసలు ఎండాకాలం నీళ్ళు మొత్తం బంద్ అయితే అందులో ఉన్న నీళ్ళను అసలు తోడి ఇంట్లో చేపలు పట్టే. తర్వాత గాలాలతో కూడా ఇక్కడ దాసరి వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా బాగా ఈ కొర్రమట్టలు, ఈ నల్ల చేప పట్టడంలో వాళ్ళు చాలా దిట్ట, వాళ్ళు చాలా నైపుణ్యంతో పట్టేవాళ్ళు. ఇది మామూలుగా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ, వాటర్ మామూలుగా ఇది పైనుంచి ఈ ఓవర్ఫ్లో అయ్యి ఇక్కడ నుంచి మొత్తం ఇది అలుగు మామూలుగా మనకు జలపాతం లాగా దీని నుంచి నీళ్ళు వెళ్తుంటాయి. కూడా మీకు న్యాచురల్గా ఏర్పడ్డ ఇది ఏమైనా కట్టింది కాదు, మొత్తం బండరాయి. ఈ బండరాయి పైన చాలా పక్కాగా ప్లాన్ తోటి దీన్ని కట్టడం జరిగింది. ఎందుకంటే అదే కింద మట్టి ఉందనుకోండి, అది ఈజీగా మొత్తం కోతకు గురై ఈ కట్ట దిగడానికి అవకాశం ఉండదు. దాదాపు ఎన్ని ఏళ్ళు కావచ్చు అన్న 100 సంవత్సరాలు కావచ్చు కదా, ఎక్కువనే ఉండొచ్చు ఈ కట్ట కట్టి కూడా 100 పైన. ఇది మామూలుగా ఆనాటి కాలంలో చాలా అద్భుతమైన ఇంజనీరింగ్ ప్లాన్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చెక్కినటువంటి చెక్కు యాక్చువల్ ప్లానింగ్ కిందికి ఉండేది, కిందికి కాకుండా పైకి కట్టింది. ఓకే, ఇక్కడ మీకు ఇంజనీరింగ్ ప్లానింగ్ కూడా కనిపిస్తుంది. బండ్ల ఒక చెక్కినటువంటి బండ ఇది పూర్తిగా మొత్తం బండరాళ్ళతోటి
కూడిన వ్యవస్థ. ఇక్కడ నుంచి ఓవర్ఫ్లో ఎన్ని నీళ్ళు వచ్చినా కానీ ఇక్కడ ఈ తెగడానికి కానీ అవకాశం లేకుండా దీన్ని కట్టడం జరిగింది. అలాగే మా చెరువు అలుగు కూడా చూపిస్తాం. ఆ అలుగు కూడా ఎంత అద్భుతంగా నిర్మించారో, ఎన్ని నీళ్ళు వచ్చినా కానీ, ఎంత పెద్ద వరద వచ్చినా కానీ చెరువు కట్టదిగిపోకుండా మరి ఈ అలుగు నుంచి వచ్చిన నీళ్లు మామూలుగా కోతకు గురి కాకుండా ఎంత అద్భుతమైన నిర్మాణం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మామూలుగా మూసీలోకి వెళ్తే ఈ ఓవర్ఫ్లో అయిన నీళ్ళు మాత్రం ఇక్కడ మాకు దీని కింద ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనకు మూసీ ఉంటుంది. ఆ మూసీలోకి ఈ నీళ్ళన్నీ ఈ ఓవర్ఫ్లో అయిన నీళ్ళు వెళ్ళిపోతాయి. పంట పొలాలకు పోవాలంటే ఇంతకుముందు మేము చూపించినట్టు ఇదే స్ట్రైట్గా ముందుకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది వాటర్. అలా దాదాపు 100 ఎకరాలలో ఈ పంటలు అయితే పండుతాయి ఈ నీళ్ళతోటి, ఈ చెరువు నీళ్ళతోటి. ఇదంతా ఇది న్యాచురల్గా నిర్మించబడిన ఒక ఇది అలుగు. ఇది లక్ష్మీపురం పోయే బాట. మామూలుగా వేములకొండకు కూడా ఈ బాట బట్టే వెళ్ళొచ్చు. ఇది బుర్రజమ్మడి అంటారు దీన్ని. ఇది అలుగు పోసినప్పుడు రైతులు మామూలుగా రైతులు కానీ ఇక్కడికి తాళ్ళు ఎక్కడానికి పోయే వాళ్ళకు కూడా చాలా కష్టం అవుతుంది. కనీసం ఈ ఇన్ని ఏండ్లు అయినా స్వాతంత్రం వచ్చి మరి ఇక్కడ తెలంగాణ కూడా దాదాపు మరి 12 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ ఈ నిర్మాణాలు కనీసం ఇక్కడైతే రైతులు పోవడానికి ఎంత ఇబ్బంది పడతారో ఈ బాట మట్టి ఇక్కడ నుంచి అలుగుకుంటూ చాలా నీళ్లు వెళ్తుంటే మరి వానాకాలంలో రైతులు తాళ్ళు ఎక్కలేరు, అటు పంట పొలాలకు పోలేరు. ఇదైతే ఇప్పటికీ చూడండి మట్టి బాట. ఇది లక్ష్మాపురం వేములకొండ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వెళ్ళే బాట. కానీ ఈ బాట వెంట అసలు నిర్మాణం లేదు. ఇప్పటికీ ఈ బాట అంతా మట్టితో, బస్సు సౌకర్యం కూడా లేదు. బస్సు సౌకర్యం కానీ వెహికల్స్ పోవడానికి కూడా చాలా దారుణంగా ఉంటుంది వర్షాలు పడితే. ఈ బాటను దయచేసి ఖచ్చితంగా పట్టించుకుని దీన్ని అయితే నిర్మాణం అయితే చేయాలి. కనీసం మామూలు వెహికల్స్ అన్నా వెళ్ళేటట్టయితే చేయాలి. సొంత వెహికల్స్ అన్నా పోయినప్పటికీ ఖచ్చితంగా లక్ష్మీనరసింహస్వామి గుట్టకు బస్సు సౌకర్యం కూడా కలుగుతుంది. ఈ అధికారులకు ఒకటే విన్నపం, ఈ రోడ్ను చూసి రోడ్డు మేము చూపిస్తూ ఉన్నాం. ఈ రోడ్డును అధికారులు పట్టించుకొని సీసీ రోడ్డు వేపియవలసిందిగా మా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తాం. చూడండి చాలా డేంజరస్గా ఉంది. గుంతలతోటి ఈ వర్షం వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ మొత్తం వాటరు, రైట్ సైడ్ మొత్తం పొలాలు. ఈ పొలాల మధ్యలో ఈ బయటికి అటు ఇటు వెళ్ళాలన్నా కూడా చాలా కష్టమైనటువంటి రోడ్డు. ఈ సౌకర్యం లేక 2 వీలర్లే అటు ఇటు రాళ్ళను తప్పించుకుంటూ బయటికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ పూనూరు పాండు గారు వెళ్తున్నారు చూడండి, వెనక కనిపిస్తున్నాడు పెదగౌడు. ఇక్కడ డ్రైవింగ్ దానివల్ల సైజులో నీళ్ళతో ఉంటుంది. వాట పరిస్థితిలో ఇది కనిపించేది నమ్మలోని బండ అంటారు. దీన్ని నమ్మలోని బండ అంటారు. ఇక్కడ పుట్టగొడుగులో జీవనోపాధి కోసం బండలు కొట్టుకొని ఉన్నటువంటి బండ. ఇది చాలా బండ. ఇప్పుడు కొట్టి ఇది భూగర్భ జలానికి కూడా కిందికి వెళ్ళిపోయింది. ఈ బండ మీద దాదాపు ఒక 50 నుంచి 70 కల్లాలు జరిగేది. ఈ కల్లాలను ఎండపోసుకొని వడ్లను వండపోసుకోవడానికి కోత కోసిన తర్వాత మొత్తం కల్లాలు ఇక్కడే పెట్టేది. వీటిలోనే ఇది చూడండి రైట్ సైడ్ కనపడుతూ ఉంది. మొత్తం బండలు కొట్టి ఒక గుంత లెక్క ఏర్పడ్డది. ఇది ఒక బావి లెక్క కనిపిస్తూ ఉన్నది చూడండి. ఇక్కడ ఈ లెవెల్ హైట్ బండ ఉండేది. దీన్ని తమ్మలోని బండ అంటారు. పూర్తిగా పొలాలకు మరి కోసిన తర్వాత గట్టిగా ఒకటే ఉంటుంది కాబట్టి ఇది అందరూ రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ఇది చెరువు కట్ట సైడ్లో ఇది బండ వెళ్తుంటాయి. అది కింది పారకానికి ప్రధాన కాలువ, ఇది గడ్డ పారకానికి ఇది ప్రధాన కాలువ. కానీ ఎక్కడైనా కాలువలు కానీ చెరువులు కానీ పూర్తిగా అవి ధ్వంసం అయిపోయింది. అసలు అధికారులు పట్టించుకొని వీటిని పునరుద్ధరించాలని. చెరువు పూడిక తీయాలి, ఇటు ఈ కాలువలు కూడా పూర్తిగా పూడికలు తీసేసి వాటికి పూర్తి లైనింగ్ తోటి గట్టిగా చేయాలి. అక్కడ చూడవచ్చు ఉపాధి హామీలు ఇప్పుడు ఆ కాలువ పనులు చేస్తున్నారు. ఇది పంట పొలాల కాలువ పనులు చేస్తున్న పనుల
సారీ వీళ్ళే ఇట్లు కొడుతున్నారు. మొత్తం కాలువ ఎందుకు మొత్తం మూసుకుపోయింది కదా, ఎందుకు ఇంత ఘోరంగా మూసుకుపోయింది కాలువ? అసలు పంట పొలాలకు నీళ్లు రాలే. బాగున్నాం. ఓ మొత్తం మూసుకుపోయింది అసలు మొత్తం ఏరికాడికి. ఇక భాగవతాలు వేసిన ఎవరు? పాపేరాట చిన్నమ్మ పోతున్నాం. ఇక లక్ష్మీపురం పోయే పంట చాలా దారుణంగా ఉన్నది. ఇది చూడొచ్చు ఎంత దరిద్రంగా ఉన్నదో. మామూలుగా బైక్ నడపడానికి అదే వర్షాకాలం వస్తే ఇక్కడ ఎంతోమంది పడ్డారు. ఇక్కడ తాళ్ళు ఎక్కేవాళ్ళు, మా ఊరి వాళ్ళు. ఈ దీనేమటి వర్షాకాలంలో మాత్రం జారిపడి ఇదంతా సౌడు భూమి. దాదాపు ఒక 50 ఎకరాల వరకు ఈ సౌడు భూమి ఉంటుంది. ఇది పైన కనిపించేది, లెఫ్ట్ సైడ్ కనిపించేది ఇది నల్లరేగడి. ఇది కోంట అంజయ్య వాళ్ళ అది ఉండేది ఒకప్పుడు. ఇందులో పొగాకు పండేది మా చిన్నప్పుడు. పొగాకు పంటకు ఇది ప్రధాన. మామూలుగా అయితే పత్తి పంటలకు నల్లరేగడి ప్రధానంగా ఉంటుంది. తర్వాత పొగాకు కనుమరుగై అయిన తర్వాత పత్తి, మిర్చి పత్తి రెండు కూడా ఉండేది. ఇవంతా సౌడు భూమి. ఇక్కడ పెద్దగా పంటలు ఏం పండకపోయి అప్పటి నుంచి కూడా ఇలా ఖాళీగానే ఉండేది. కాకపోతే ఈ వాట ఇక్కడ వేసిన తర్వాత ఎన్నో గుంటలు ఏర్పడి ఈ కృష్ణాపురం వేములకొండ కూడా నరకం అనుభవిస్తున్నారు. అలాగే రైతులు, మరి అలాగే భక్తులు అందరికీ కూడా ఇదైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే తాళ్ళు ఒక పూట ఎక్కకపోతే తాళ్ళు మళ్ళీ కళ్ళు వారదు గీత కార్మికులు. అలాంటిది ఆ గీత కార్మికుల వర్షాకాలంలో ఈ సాహసం చేస్తూ ఈ బాట వెంబటే రావాల్సి వస్తుంది. ఈ బాటను ఇప్పటికైనా మరి ప్రభుత్వాలు ఇంత స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినా మరి గల్లీగా రోడ్ వేస్తున్న కాలంలో ఇది ప్రధాన రోడ్డు కూడా నిర్మాణం చేయలేకపోవడం అనేది ఇది ఒక విధంగా సిగ్గుచేటుగానే చెప్పుకోవాలి. ప్రభుత్వాలు, తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ రోడ్డు నిర్మాణం అయితే ఖచ్చితంగా చేయాలి. ఇది దూరంగా కనబడుతుంది మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట. ఆ గుట్టకు వెళ్ళాలంటే కూడా ఇదే ప్రధాన బాట. అప్పుడు మేము ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళేది, ఎడ్ల బండ మీద వెళ్ళేది. కానీ మరి ఇప్పటి కాలంలో వెహికల్స్ వచ్చిన క్రమంలో మరి వెహికల్స్ మీద పోవాలంటే చూడండి ఎంత పెద్ద గుంటలు ఉన్నాయో. అసలు ఈ గుంటలకు మరి ఎవరైనా వెళ్ళాలంటే ప్రయాణం చేసేవాళ్ళు ఎంతోమందికి దెబ్బలు తాకి బండ్ల పెంచి కింద పడి మరి అనేక మంది హాస్పిటల్ పాలయ్యారు. నల్లరేగడి మరి వర్షం పడితే మొత్తం పూర్తిగా జారుడు ఉంటుంది. అలాంటి జారుడులో వెళ్ళడం అంటే సాహసమే. మరి అలా చాలామంది కింద పడి దెబ్బలు తాకించుకున్న వాళ్ళైతే ఉంటారు. ఉప్పు చెలక ఇదొకటి నల్లరేగడి ఉన్నప్పటికీ ఇక్కడ సైడ్ మొత్తం ఖాళీ భూములే ఉండేది. ఇక్కడ మేము పశువులను మేపి దీన్ని గట్టోన్గడ్డ అనేది మరి ఈ గట్టోన్గడ్డకు ఇక్కడ తాళ్ళు బాగానే ఉండేది, ఖాళీ ప్రదేశం ఉండేది. దీని పక్కనే ఏరు, ఆ ఏట్ల మేపేది. ఏట్ల నుంచి ఇక్కడ చెలకలలో కూడా పశువులను అయితే మేపేది. మేము రెగ్యులర్గా నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో లెఫ్ట్ సైడ్ కొంత నల్లరేగడి భూమి, ఇటు చెరువు అంటే ఈ మూసి మాత్రం ఖాళీ ప్రదేశంలో అంతా ఎంత చెట్లు చీదారం ఉండేది. ఇక్కడ కొంతమంది ఇప్పుడు మా ఊరి రెడ్డిసే భూమి ఇవంతా భూములను కొని ఇక్కడ తోటలు పెట్టడం జరిగింది. ఇప్పుడైతే పూర్తిగా గెస్ట్ హౌస్లు తోటలతోటి ఉన్నది. తోట మాత్రం సరిగ్గా లేదు. ఈ లక్ష్మీపురం మరి వేములకొండ మరి వెళ్ళే దారి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈ దారి మరి ఖచ్చితంగా రోడ్డు అయితే వేయాలి, వేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి.